వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణలో భూముల వేట మొదలైందా? రైతుల కోసం కేటాయించిన భూములు ఇప్పుడు దళార్ల పరమవుతున్నాయా? వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై పాలకుల కన్నుపడిందా? కోహెడా ఫ్రూట్ మార్కెట్ లక్షలాది మంది పండ్ల రైతుల ఆశల సౌధం. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ మార్కెట్ వస్తుందని, తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందని ఆశపడ్డ రైతుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతుందా? గత ప్రభుత్వ హయాంలో నిధులు సిద్ధం, భూమి సిద్ధం, ప్లాన్ సిద్ధం. మరి ఇప్పుడు పనులు ఆపి ఆ భూమిని టీజీఐఏసీకి ఎందుకు బదలాయిస్తున్నారు? 3,000 కోట్ల రూపాయలు విలువైన 600 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎవరికి కట్టబెట్టాలని చూస్తుంది? ప్రత్యామ్నాయంగా చూపిస్తున్న దిల్ భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయని తెలిసినా ప్రభుత్వం ఎందుకు మొండిగా ముందుకెళ్తుంది? రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ సర్కార్ను మాజీ మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కమిషన్ల కోసం రైతుల నోట్లో మట్టి కొడతారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కోహెడా మార్కెట్ రైతులకా లేకపోతే దళారులకా అనే అంశం వాళ్ళ మన డిబేటు. ఇదే అంశం మనతో పాటు డిస్కషన్ సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గుర్రపల్లి సతీష్ గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు తల్లోజు ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు అసలు కోహెడా మార్కెట్ సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీశారు, రైతుల పక్షాన ఏం మాట్లాడారు, ఒకసారి ఆ బయట చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. సార్ బయట ప్లే చేయండి. మార్కెటింగ్ వ్యవస్థ నిర్మాణానికి 350 కోట్ల డబ్బులు డిపాజిట్ చేసి పెట్టింది మార్కెటింగ్ శాఖ. భూమిని యాగం చేస్తారట, మనకు చెట్ల పొన్న గుట్టల పొన్న బొమ్మంటారు. ఆ గుట్టలలో హైకోర్టు కేసు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉన్నది, ఎస్సీల పంచాయతీ ఉన్నది, అందులో గుడి ఉన్నది, మడివిటకిలో రోడ్డు ఉన్నది. అంటే ఇది అయ్యే ముచ్చట కాదు. మార్కెట్ కు మంగళం. భూమి మాత్రం కథ భూ బకాసారులో మయం చేసే కథ. అంటే ఈ భూమి మీద కన్ను పడ్డది. సబితకు అన్నట్టు సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతుండు. రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుడు. ఏడ భూమి కనబడ్డది మాయమిగా. ఇప్పుడు ఈ భూమి మీద కన్ను పడ్డది. ఇది మంచిగా కట్నే ఇల్లు పెట్టిన పోయే తయారున్నది. ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి మంచిగా మార్కెట్ కడదామని దీన్ని తయారు పెడితే దీని మీద కన్ను పడ్డది. ఇక మార్కెట్ ఏమన్నా కానీ ఆ మార్కెట్ కట్టినా కట్టకుండా అభ్యంతరం అది అయినప్పుడు అవుతుంది, కానీ ఇప్పుడైతే దీన్ని అయితే లేపుకుందామని. అందుకే ఎవడో వచ్చిందట కేరళకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి దీన్ని చూసిపోయారట సాయంత్రం పూట సీకట్ల. ఆ గుట్ట మీద కడితే అవుతుందా? ఆ గుట్ట మీద వాళ్ళకే ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకో లేదా ఆ ప్రాసెసింగ్ వాళ్ళకో ఆ గుట్ట మీద వాడు కట్టుకుంటాడు ప్రైవేట్ వాడు. వీళ్ళు రైతులు కదా. రైతులు ముఖ్యమా, దళారులు వ్యాపారులు ముఖ్యమా? నీకు నువ్వు రైతుల పక్షాన ఉంటావా, దళారుల పక్షాన ఉంటావా? దళారులకే దిల్ భూములు ఇయ్యడు. ఎందుకంటే అది నడవదు కేసు. అది కేసు ఉంది, ఆయనకు తెలుసు. అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి తెలుసు. ఆ దిల్ భూములు ఇప్పట్లో పంచాయతీ దిగది, ఆ భూములు ఇప్పట్లో చేతికి రావు. ఇది మాత్రం క్లియర్ ఉన్నది. దీన్ని లేపకపోదాం, దీన్ని తమ అనుయాయులకు కట్టబెడదామనేటువంటి ఒక కుట్ర. అందువల్ల రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలంటే దిల్ భూముల్లో పెట్టు. ఇక్కడ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించాల్సిందే. వేల మంది ప్రజల బతుకుదెరువు ఆలోచిస్తావా? లక్షల మంది రైతుల బతుకుదెరువు ఆలోచిస్తావా? 4 దళారులకు ఈ భూమిని అప్పజెప్పి నీకు వచ్చే కమిషన్ల గురించి ఆలోచిస్తావా? ఈడ అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవస్థ. రైట్, ఇదే అంశం మనతో పాటు డిస్కస్ సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గుర్రపల్లి సతీష్ గారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సతీష్ గారు విన్నారు కదా. అయితే గత 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ పనులన్నీ ఎందుకు, కోహెడా మార్కెట్ పనులు పూర్తవడానికి మీకు వచ్చినటువంటి ఆటంకం ఏంది? మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పుడు చూస్తే నిధులన్నీ ఖాతాల్లో ఉన్నాయి, మా ప్లాన్ అంతా పర్ఫెక్ట్ అంటున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమైన ప్రచారం. వాస్తవంగా మీరు అన్ని సిద్ధం చేసి కూడా చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు రహీం గారు, ఒకటి పనులు అనేవి నడుస్తుంటాయి. గత ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు నడిచినాయి, ఎన్నో పథకాలు ప్రజలకు అందజేసినాం. ఏ పనైనా కూడా కన్స్ట్రక్టివ్ గా చేయడానికి ఈరోజు మనం కోహెడా ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్ ని తీర్చిదిద్దాలనే ఒక విధంగా చేయాలంటే కొంత సమయం పడుతుంది. దానికి కలిసిన డిపిఆర్ కానీ, ఈ కాంగ్రెస్ వాళ్ళలాగా డిపిఆర్ లేకుండా పనిచేసే బాపతి కాదండి మేము బీఆర్ఎస్. డిపిఆర్ కానీ, దానికి స్పష్టంగా భూసేకరణ కానీ, దానికి స్పష్టంగా నిధులు కేటాయించడం కానీ, రకరకాలుగా ఇలాంటి ఎన్నో ఇక్కడ ఓఆర్ఆర్ కు దగ్గరగా ఉండే విధంగా ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ కి, ఇంపోర్ట్ కి, రవాణా కూడా ఇబ్బంది లేకుండా విధంగా చేసే ప్రయత్నంలో భాగంగా జరిగింది. దానికంటూ భూసేకరణ జరిగింది. దానికంటూ రైతులందరూ కూడా 200 ఎకరాలు కేటాయించడం జరిగింది ప్రభుత్వం. దానికంటూ 350 కోట్లకు పైగా డబ్బును కూడా సేకరించి పక్కకు పెట్టడం జరిగింది. దాని పేరు మీద ఇప్పుడు ఉన్నాయి డబ్బులు కూడా. ఈ విధంగా డిపిఆర్ కూడా 1000 కోట్లతో డిపిఆర్ కూడా తయారు చేసి సిద్ధంగా ఉంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా, ప్లానింగ్ కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది అనేది కూడా, మరి ప్లానింగ్ కూడా ప్రతి ఒక్కటి క్లియర్ గా రెడీ అయి ఉందండి.
మధ్యలో కరోనా రావడం కానీ ఇంకొక కొన్ని కారణాల వల్ల కొంత డిలే అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది ముందుకు సాగింది. ఈరోజు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిన బాధ్యతలో ఉండి ఇలా దళారుల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది తప్ప వేరేం లేదండి. ఇలా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారండి, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతా ఉంది, ఈ భూమి చుట్టూ రేవంత్ రెడ్డి గారు తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు. ఈ భూమి చుట్టూ రేవంత్ రెడ్డి గారు తిరుగుతా ఉంటే రేవంత్ రెడ్డి గారి చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ భూముల మీద పడ్డారు. వేరే ఆలోచన లేదు, వేరే పని లేదు, అభివృద్ధి అనే పేరు లేదు, పథకాలు లేవు, పెట్టుబడులు లేవు, వచ్చేది లేదు, పోయేది లేదు, గుడి కట్టేది లేదు, బడి కట్టేది లేదు, ఏది లేదండి. కన్స్ట్రక్టివ్ చేసే పనులన్నీ ఏది లేదు, అన్ని ఆపేసారు. కేవలం ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ ప్రభుత్వంలోకి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు. కాబట్టి మనం వీలైనంత వరకు దోచుకోవాలి, మన వాళ్ళకు మునిమన వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళ కుటుంబాల అభివృద్ధి చెందే విధంగా భూములు కానీ జాగాలు కానీ సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్న చర్యలు తప్ప వేరే ఏం లేదండి. ఇలా మీరు ఒక విషయం గమనించుకోవాలి, హరీష్ రావు గారు రంగంలోకి దిగరండి. వన్స్ ఒక్కసారి హరీష్ రావు గారు వచ్చిరంటే హరీష్ రావు గారికి చెవిన పడ్డదంటే వదిలిపెట్టే మనిషి కాదండి. ఆయన చెవిలో పడ్డాక ఆయన పట్టుబడితే ఇక ఉడుము పట్టే. ఆయన దగ్గర ఎవరు అన్యాయం జరుగుతుందని రైతులు వచ్చి గొగోలు పెట్టిరంటే ఖచ్చితంగా వాళ్ళ బాధను తన బాధగా తీసుకొని పట్టుబట్టిందంటే ఒక ఉడుము పట్టులాగా సాధించే వరకు ఊకొని మంచి వారు ఉన్నారంటే కేవలం హరీష్ రావు గారు. ఈ రోజు అంటే గతంలో ఒకటి చూస్తే మనం ఏదైతే కోకాపేట దేవాలయ విషయంలో కూడా 2 ఎకరాలు భూమిని మరి ప్రభుత్వం దేవాలయ భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తే మరి హరీష్ రావు గారు కొట్లాంటి సాధించిన విషయం కూడా మన అందరూ తెలుసు చాలా రీసెంట్ గా. ఇప్పుడు ఇట్లా చూస్తే ప్రభుత్వం చూడండి, మీరు గమనించండి రహీం గారు, ఎక్కడ చూసినా కూడా భూములు పడ్డది. మళ్ళీ అది మానవీయ కోణం లేకుండా హెచ్ఈలో కూడా పాపం విద్యార్థులందరూ కూడా చదువుకుంటా ఉన్నారు, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సకల జీవరాశులున్న నానా రకాల చెట్లున్న ప్రదేశాన్ని కూడా మొత్తం కూడా కూల్చివేసే దిశగా కొట్టివేసే దిశగా చేసి ఎంత విలువెళ్ళిన ప్రాణాలు అని ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి కోర్టు మొట్టికాలేసిన సంగతి కూడా తెలుసు. హెచ్ఈ భూములు కానీ లేకపోతే లగచర్ల గట్లైన భూములు లాక్కోవడం కానీ, ఇటు చూస్తే దేవాలయాల భూములు లాక్కోవడం కానీ, మళ్ళీ ఇక్కడ చూస్తే ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన 200 ఎకరాలు దాదాపు 3,000 కోట్ల రూపాయల సంబంధించిన భూములను ప్రభుత్వం లాక్కొని మరి వేరే దళారులకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కమిషన్లు తీసుకొని అప్పయ్యే ప్రయత్నం ముట్టయ్యే ప్రయత్నం చేస్తా ఉంది. సతీష్ ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఓకే రైట్ చూసాం. వాస్తవం మొన్నటికి మొన్న భూముల విషయంలో ఏ విధంగా అయితే దానికి సంబంధించినటువంటి ఇల్లు కూలగొట్టడం, దాని తర్వాత ఆ విజువల్స్ ఎంత పబ్లిసిటీ అవ్వటం సోషల్ మీడియా ద్వారా, తర్వాత చివరికి ప్రభుత్వమే దిగి రావటం, దాంట్లో ఎంతో బీఆర్ఎస్ పోరాటం, అనేక రాజకీయ పార్టీలు బీజేపీ కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, అనేక మంది పోరాటం చేయడం, చివరికి వాళ్ళకి న్యాయం జరిగింది. వాస్తవమే కొన్ని విషయాలు గళం విప్పాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. సరే, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దామండి. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు తల్లోజు ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆచార్య గారు, ఇప్పటి వరకు మాట్లాడినటువంటి సతీష్ గారి మాటలు మీరు వినే ఉంటారు. వాస్తవంగా కోహెడ భూముల విషయంలో అంతా వాస్తవం అంటారా? గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు దానికి సంబంధించిన విషయంలో మొత్తం ప్లాన్ అంతా సిద్ధం చేశారు. కరోనా కానివ్వండి అనేక కారణాల వల్ల అలా అయింది, లేకపోతే ఎప్పుడో కంప్లీట్ చేసామంటున్నారు. వాస్తవంగా కోహెడ మార్కెట్ గురించి మీ పార్టీ స్టాండ్ ఏంటి? సతీష్ గారి మాటలు మీరు ఏకీభవిస్తారా? మీకు, సతీష్ గారికి, ప్రేక్షకులకు నమస్కారాలు. వాస్తవంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది కొత్తపేట నుంచి కోహెడకు మార్చి అక్కడ పెద్ద ఎత్తున ఫ్రూట్ మార్కెట్ విషయంలో ఈ ప్రభుత్వము నిర్మాణం చేయాలన్నారు. చాలా వ్యాపారస్తులందరూ కూడా అప్పుడు దాన్ని వ్యతిరేకించినా కూడా ప్రభుత్వము అక్కడ ప్రజలకు కానీ అక్కడ రాకపోకలకు కానీ ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి దృష్టిగా దాన్ని కోయడాకు మార్చడం, ఆ ప్రాంతం ఉన్నటువంటి భూమిని ప్రభుత్వ భూమిలో దీన్ని పట్టా భూమి, ప్రభుత్వ భూమి, ఇతరతర భూములు అన్నిటిని కూడా క్రోడీకరించి తీసుకున్నటువంటిది ఈ ప్రాజెక్ట్. ఆనాడు ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి ఉన్నాడు, మళ్ళా ప్రస్తుతం కూడా సుధీర్ రెడ్డి గారే ఉన్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తున్నది, చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నైజమే. వాళ్ళు
అక్రమాలకు కానీ అనుయాయులకు కానీ వాళ్ళ ఏ రకంగా వాళ్ళ పార్టీకి లాభం జరుగుతుందో, వాళ్ళ శ్రేణులకు లాభం జరుగుతుందో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆనాడు కూడా సుధీర్ రెడ్డి, ఇలా అక్రమాలు జరిగితే ఒక శాసనసభ్యునిగా దాని వాస్తవాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. ఆయన ఒక శాసనసభ్యుడు. రెండవది, అక్కడ జరిగిన అక్రమాలన్నింటిని కూడా వెలుగు తీయాల్సినటువంటి బాధ్యత సంబంధిత ప్రెస్ మిత్రులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇవన్నీ కూడా ఎలాంటి తప్పులు జరుగుతున్నాయనేటువంటి వాస్తవాలను కూడా బయటకు తీసే బాధ్యత మనందరిపైన. మేము అక్రమాలకు, అక్కడ జరుగుతున్నటువంటి తప్పులకు ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ, రైతుల మార్కెట్ కాదు అది, ఇప్పుడు అదొక పెద్ద మాఫియా. అక్కడ నిజంగా రైతులు పోతే రైతులకు నోరు హక్కు ఏముండదు అక్కడ, ఏముండదు అక్కడ. అక్కడ దళారులు అక్కడ ఒక గ్యాంగ్గా తయారై రైతులని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, కేసులు పెట్టి భయపెట్టించి చాలా హింసించి రైతులని చేసేటువంటి ముఠా కూడా ఉంది అక్కడ. ఏదేమైనా ఇలా నిజంగా అక్కడ అధికారులు వీళ్ళందరికీ భయపడి దాంట్లో రేపు అలాట్మెంట్ కానీ లేకపోతే ఏం జరుగుతుంది ఏందనేది ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము దానికి పూర్తిగా అక్కడ జరుగుతున్న అక్రమాలకు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. భారతీయ జనతా పార్టీ విడిచిపెట్టే ప్రసక్తులు. ఇవాళ వీళ్ళు ఈ పరంపర, వాళ్ళ మిత్రుడు సతీష్ చెప్పిండు, మేము అనుకున్నామంటే ఇట్లా ఆయన ఎవరో హరీష్ రావు గారు ఇడవడు అని ఉండొచ్చు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని ఇడిచిపెట్టిరు వాళ్ళు, ఇప్పుడు ఇడవడేవు. ఎందుకంటే మనం రామానాయుడు స్టూడియో పక్కల హనుమాన్ దేవాలయం అక్కడ ఓ 30-40 ఎకరాలు అప్పుడున్నటువంటి ఎంపీ, ఇప్పుడు ఆయన మళ్ళా కాంగ్రెస్ పోయింది, ప్రభుత్వం మారదాడు, 100 కోట్ల రూపాయల భూమిని, దేవాలయ భూములని, దేవాలయాలు పగలగొట్టి ఇలా ఆకాశం ఎత్తు బిల్డింగులు కట్టింది ఎవరి పీరియడ్లు అని అడుగుతున్నాను నేను. ఇట్లా కొన్ని 100,000. ఇవాళ నిన్నమన్న నాగిరెడ్డి కుంట చెరువు దాదాపు 8 ఎకరాలు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కబ్జాకు గురయ్యి, అది దర్జాగా ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల దాకా 1 ఎకరా అక్కడ 100 కోట్లకి ఎకరా ఉంటుంది. 8 ఎకరాల 20 గుంటలు నాగిరెడ్డి కుంట. దాని మీద నేను కంప్లైంట్ చేసిన, హైడ్రాక్ చేసిన, కలెక్టర్కి చేసిన. 2 నెలల తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి వారం రోజుల కింద దాన్ని డిస్మెంటల్ చేసి, సుమారుగా 500-600 కోట్ల రూపాయల స్థలం అది. మీ పీరియడ్లని దాన్ని కబ్జాకు కాబడ్డది. అది ఒక పెద్ద కంపెనీ. చెరువు కుంట మాయం చేసారు. అంటే నేను ఏమంటున్నానంటే, ఇవన్నిటినీ ఈయనకు 100 ప్రాజెక్టులు ఇస్తా. వీళ్ళ ప్రభుత్వంలా 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు వీళ్ళు ఎక్కడ అన్యక్రాంతం చేసిర్రో, చెరువులు, కుంటలు, ఇవన్నీ నేను లిస్ట్ ఇస్తా. మన హరీష్ రావు గారిని, ఆయన అనుకుంటే అన్నీ అవుతాయి కదా. చేయాల్సిన బాధ్యత వాళ్ళ పీరియడ్లో వాళ్ళే అన్యక్రాంతం అయినప్పుడు ఇప్పుడు దాని మీద ఫైట్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. వాళ్ళ సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే. సతీష్ గారు ఏమంటారు? సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే. సతీష్ గారు ఎమ్మెల్యే ఆయన అక్రమాలు జరుగుతుంటాయి. సతీష్ గారు ఆచార్య గారు చెప్పినట్టు ఉడుంపట్టు పట్టాల్సింది కాదు, పట్టాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి, లిస్ట్ ఇస్తామంటున్నారు ఆచార్య గారు. ఆచారన్న టైరన్ వేసుకుని కార్లో తిరుగుతుంటే సంబరపడ్డ దాంట్లో మేము కూడా ఉన్నాం. కాకపోతే
వీళ్ళు సైరన్లు వేసుకొని తిరుగుతారు. అప్పట్లో నేను జర చిన్నోనండి, అన్న ఆచారన్న సైరన్లు వేసుకొని కాళ్ళు బుగ్గకాళ్ళు వేసుకొని తిరుగుతుంటే నేను జర చిన్నోన్ని. ఆచారన్న అరే పేద ప్రజలకు బీసీ వ్యక్తిగా పేద ప్రజలకు ఎన్నో చేస్తాడు, ప్రజల పక్షాన ఉంటాడని చెప్పేసి మేము కళ్ళగన్నాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆగం చేస్తా ఉంది, పేద బడుగు బలహీన వర్గాలను ఆగం చేస్తా 100% ఉంది. ఆ పార్టీ నైజమే అది. కాంగ్రెస్ ని అని చెప్పానండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మాట్లాడతారు అనుకుంటున్నాం. కానీ మళ్ళా అదే కేసీఆర్ నీ గారి ప్రభుత్వం గురించి, మళ్ళా అదే లేనంత TRS మాత్రాన పార్టీ గురించి నువ్వు ఎవడు మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం ఉంటే వాడిని వీళ్ళకు ఎంత ఎండగడతావు భయం అంతే ఉందో కాదు. రైలు గారు నేను గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీనే ఫస్ట్ రాజారానికి ఎంత ఎండగట్టిన. భయం ఉందో గుర్తుపెట్టుకోవాలి మీ బీజేపీ నాయకులు కూడా. లే అన్న సతీష్, మీ నేను బీజేపీ ఏమంటున్నా? నాయకులకి ఎంత భయపడుతున్నారు గుర్తుపెట్టుకోవాలి. నాది ఒక్క మాట. ఇప్పుడు మీరు చూపిన బాటలో వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు చేసిన కష్టాలు ఎవరు చేయరని నేను చెప్పినా కదా. వాళ్ళు ఇట్లాంటివి 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసిన వాళ్ళే. వాళ్ళు మురికి కూపంలోనే వాళ్ళు జీవించేటోళ్ళు. మీరు ఒక మంచి వాతావరణంలో ఉన్నారని అంటున్నారు కదా. మీరు చేసినది అవి మరి దాన్ని కూడా నేను చూపిస్తా. ఏదైతే హరీష్ రావు నువ్వు పట్టు విడవని విక్రమార్కుడు అన్నావో ఆ పట్టు ఇక్కడ కూడా పట్టమంటున్నా నేను. మీరు చెడ్డ పార్టీ, సతీష్ అబద్ధం చెప్పిండు, లేకపోతే ముఖ్యమంత్రుల పార్టీ అని నేను అంటలేను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఏమంటున్నావు అంటే ఏదో భయపడుతున్నాము. ఎవ్వరికి భయపడాల్సినటువంటిది కాదే. భయపెట్టించి 10 ఏళ్ళు మీరు కూడా రాజ్యమే లేరు కదా. ఏడా ప్రొటెక్ట్ చేయకపోతే అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టిరు కదా. ఇలా పేదల భూములని మీరు ఇండస్ట్రియల్ పేరు మీద ఎన్ని తావులు మీరు చేయలేదు. నేను ఏమంటున్నా అంటే మీరు ఏ రకంగా అయితే చేసిరో దానికి భిన్నమైన ఇంకా ఎక్కువనే చేస్తున్నారు వాళ్ళు. నేను అక్కడ సుధీర్ రెడ్డి గారే ఎమ్మెల్యే అప్పుడు ఇప్పుడు. ఆయనని ఇంకా ఉద్యమించమంటున్నా. మేము కూడా మీ ఎమ్మడు మేము మీతో పాటు సతీష్ గారిని మాట్లాడివ్వండి. కాంగ్రెస్ పార్టీ సతీష్ గారిని అవకాశం అని నేను అనుకోలే. సతీష్ గారు చెప్పండి. యాక్చువల్గా సతీష్ గారు పార్టీ మారినప్పుడల్లా పాలసీలు మారుతుంటాయి, మనకు తెలిసిన విషయమే. యాక్చువల్గా భూ సంబంధించిన విషయంలో భూమికి సంబంధించిన ఆదాయ మార్గాలు చూపిస్తూ ఉంటున్నారు ప్రభుత్వం. వాళ్ళు మీరు ఎందుకు అభ్యంతరం ఏంటి అసలు ఈ విషయంలో? ఇప్పుడు ఒక విషయం అంటే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా రకాలుగా నానా రకాలుగా మరి దుమ్మతి పోసే విధంగా లేకపోతే అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి కేసీఆర్ గారు దాచుకున్నారు ఇది చేసిరు అది చేసి అని ఎన్నో మాటలు మాట్లాడి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఒక విషయం అంటే భూముల గురించి నడుస్తుంది కాబట్టి నేను వెరీ క్లియర్ చెప్తున్నాను. మొన్న ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారండి, ధరణి వల్ల మోసం జరిగింది, ధరణి వల్ల భూములు కబ్జాలు జరుగుతున్నాయి, ధరణి వల్ల భూములు అన్యాయకృతం అవుతున్నాయి, ధరణి వల్ల భూములు ఒకరి పేరు మీద ఒకరు రాసిపోయి ధరణి వల్ల రైతాంగం ఇబ్బంది అవుతున్నాయి అన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇలా మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారండి, ధరణికి భూభారత్ అనే పేరు మార్చడం తప్ప మేమేం చేయలేదు అన్న మాట మాట్లాడుతా ఉన్నాం. ఇది ఎక్కడ చూడండి. ఇలా ప్రతి వర్గం ఇది ఒకటే అండి. ఇలా ఉద్యోగాల విషయంలో కూడా ఏదైతే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకా ఉద్యమ నాయకులు, చిన్న విద్యార్థి నాయకులు కూడా ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళని మాట్లాడి పాపం వాళ్ళని మరి వీళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారని వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఇలా ఇబ్బంది పెడుతున్న సందర్భం మనం చూస్తలేమా? ఎక్కడ చూసినా కూడా అన్యాయం. దళిత సామాజిక వర్గం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి 10 లక్షలు ఇస్తాను, లేదు 12 లక్షలు ఇస్తా అన్న ప్రియాంక గాంధీ గారు ఎక్కడికి పోయారండి? అంటే ఇట్లా రానా రకాలుగా ఏదైనా అలివి కానీ హామీలు ఇచ్చారు, అబద్ధపు మాటలు చెప్పారు. ఆడబిడ్డలకు 2500 స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు, వృద్ధులకు పింఛన్లు వేస్తా అని చెప్పేసి ముసలోళ్ళందరూ రోడ్ల మీద వెయిట్ చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. బతుకమ్మ చీరలు 1 కాదు 2 ఇస్తా అన్నారు, 1 కూడా దిక్కులేని పరిస్థితి. ఇవాళ భూములన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఖాళీ భూమి కనబడితే అక్కడ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుంది. సరే ప్రభుత్వం లాక్కున్నా కూడా ఏదైనా మంచి పని చేసి ఒక స్కూల్ కడదాం, ఒక విద్యార్థులకు ఒక యూనివర్సిటీ కడదాం, ఒక హాస్పిటల్ కడదాం అనే ఉద్దేశంగా పోయినా ప్రజలు మన్ననలు పొందొచ్చు. కానీ ఇలా భూములు లాక్కొని వాళ్ళ తమ్ములకో అన్నలకో లేకపోతే ఇంకో చుట్టాలకో వాళ్ళ వర్గానికి సంబంధించినకో లేకపోతే కాంగ్రెస్ నాయకులకు అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి సాక్షాత్తు మంత్రి గారి కొండా సురేఖ గారి కూతురు గారే మరి బయటకు వచ్చి రాత్రి పూట బహిరంగంగా మీడియా ముఖ్యంగా చెప్పిన సందర్భాలు లేవని ఇలా సమాజం అడుగుతా ఉంది. అంటే ఇక్కడ చూసినా కూడా ఏదైనా కూడా అభివృద్ధి పేరుతో అరాచకాలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు తప్ప ఎక్కడ అభివృద్ధి జరిగిందని ఇలా తెలంగాణ సమాజం అడుగుతా ఉందండి. ఏం చేసిరండి?
ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అరే కేంద్ర మంత్రి ఇప్పుడు ఏదైతే హోంశాఖ కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు మన బండి సంజయ్ గారు ఉన్నారు, ఇటు అందరూ కూడా వీళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రం 8 మంది ఎంపీలు బీజేపీని గెలిపించి 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు తీసుకొచ్చింది ఏంటండి? ఇలా ఎన్నో పథకాలు కాకుండా ఇలా 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ఒక ప్రాజెక్టు చేసింది లేదు, ఒక పరిశ్రమలు పెట్టింది లేదు, పెట్టుబడులు తెచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు, ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగంలో కూడా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు తీసుకొచ్చింది లేదు, యువతకు ఆధారం భరోసాగా నిలిచిన సందర్భాలు లేవు, రైతాంగానికి భరోసా ఇచ్చింది లేదు, యూరియా కోసం లైన్లో నిలబడి ఇబ్బంది పడుతా ఉన్నారు. ఇలా ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది వాతావరణమే కదా. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు, డబ్బులు ఇవ్వట్లేదు, రూపాయి ఇవ్వట్లేదు. ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారికి రూపాయి ఇవ్వలేదు, మరి ఎట్లా కాళేశ్వరం కట్టిండు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు, ఎందుకు? ఇలా ఈ ఫ్లైఓవర్లు హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కానీ ఎస్టీపీలు కానీ ఎంత అద్భుతంగా సుందరీకరణ చేసిరు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇయ్యంది. ఇలా ఏదైతే చెట్లు అద్భుతమైన పచ్చదనంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది, ఇలా హరితహారం పేరుతో ఆ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఎంత అద్భుతంగా గ్రామాలలో గ్రామ కమిటీలు వేసిర్రు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజలకు అందించిన రోజులు లేవా? మరి ఇవాళ ఎందుకు కటకబండి చేసినప్పుడు కరెంటు వాయ, నీళ్లు వాయ, నిధులు వాయ, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఎక్కడ చూసినా ఇబ్బంది వాతావరణం ఎందుకు వస్తుందని సమాజం అడగట్లేదా? ఎందుకు కేంద్రం ప్రభుత్వం కన్ను తెరవట్లేదు? ఎందుకు ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ నాయకులు కన్ను తెరవట్లేదు? ఈ బీజేపీలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఈ పేద ప్రజల బడుగు ప్రజల అభివృద్ధి మీకు అవసరం లేదా? వాళ్ళకి ఇబ్బందులు మీరు పట్టించుకోరా? వీళ్ళ తరఫున కొట్లాడరా? మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గల్లబట్టి అడిగే పరిస్థితి మీకు బీజేపీ నాయకులు లేదా? లేకపోతే మీరు వాళ్ళ తరపునే మాట్లాడి వాళ్ళ వైపే ఉంటారా? మీకు కూడా పదవులు కావాలన్నా, వాళ్ళు ఏమైనా పైరోలు చేస్తే మీకు పైరోల కోసమే మీరు ఆగుంటుర్రా అనే విషయాలు ఇలా అడుగుతూ ఉన్నారు. ఇలా ఆచార్య గారు పెద్దలు మీరన్నా జర ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసిరు, గెలిచిరు, ఓడిపోయారు, ఇంకేదో మెంబర్ చేసిరు, మీరు వయసులో పెద్దవాళ్ళు, అన్ని చూసిన వాళ్ళు. ఇలా బీసీ బడుగు బలహీన వర్గాలకు, ఎస్టీ గిరిజన బిడ్డలకు ఏ విద్య ఎక్కడ కూడా గురుకుల పాఠశాలలో పాములు తేలుగుడి చచ్చిపోతున్నారు, నాణ్యమైన ఫుడ్ లేదు, ఇబ్బందులు పడతా ఉన్నారు. మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతారట, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతారట. అరే ఉన్నదానికి దిక్కులేదురా నాయన, ఉన్నదే చక్కదనం లేదు అంటే వేరే ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని గాల్లో మేడలు కడుతున్నారు. ఇలాంటి పరుల ఆడపిల్లలకు కనీసం వాష్రూమ్స్ కూడా దిక్కులేని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనీసం వాష్రూమ్స్ కూడా కట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? రైట్ సతీష్ గారు, రైట్. ఆచార్య గారు వాస్తవంగా కోహెడా మార్కెట్ సంబంధించిన విషయంలో హరీష్ రావు దానికి సంబంధించినటువంటి రైతుల కోసం పోరాడుతున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ని డైరెక్ట్గానే రైతుల నోట్లు మట్టి కొట్టొద్దంటూ గట్టిగా పోరాడుతూ ఉన్నారు. సరే, పాలసీలు ఏమైనప్పటికీ, రాజకీయ లబ్ధి కోసం ఏదైనప్పటికీ కూడా మీరు ఆ విధంగా ఎందుకు, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విషయాలు, లేకపోతే గతంలో బీఆర్ఎస్ చేసిన కొన్ని చేయాల్సిన పరిష్కారాలు ఇవన్నీ చాలా చెప్పుకొచ్చారు. అక్కడ బండి పట్టాలి హరీష్ రావు, కావాలని నేను లిస్ట్ ఇస్తానన్నారు, బాగానే ఉంది, వాస్తవం అది, సమస్యలు ఎప్పుడైనా లేవనెత్తాల్సిందే. కానీ అవన్నీ ఇప్పుడున్నటువంటి కోహెడా సమస్య మీద హరీష్ రావు ఎత్తుకున్నట్టు సమస్యని మీ పార్టీ కూడా ఎందుకు దాన్ని ఏకీభవించి అందరూ ఒకటయ్యి ఆ కోహెడా రైతులకు న్యాయం చేసే విషయంలో ఎందుకు సపోర్ట్ చేయకూడదు అంటారు హరీష్ రావు గారిని? హరీష్ రావు గారు ఆయనకు వచ్చిన సమాచారం మీద, ఆయనకు ఉన్నటువంటి అక్కడ స్థానిక శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అనేక విషయాలు సమాచారం అందిండదు. ఇవాళ వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే మేము చేయొద్దని అంటలేదు. మాకు కూడా సమాచారం వస్తే మేము కూడా ఖచ్చితంగా ఆ యొక్క అక్రమాల మీద చేస్తానని నేను మొదలే చెప్పి, మేము ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న అవకతవకల మీద, తప్పుల మీద మేము ఖచ్చితంగా ఇవాళ మీ ద్వారా ఇది సమాజానికి, మీ ద్వారా ఇది బయటికి రావటం, అనేక మీడియాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావే ఒక్కడే ఉద్యమం చేస్తున్నాడు అనేటువంటిది కాదు. ఆయన చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని స్వాగతిస్తాం. మేమేమి చెయ్యొద్దు అట్లెట్లా చేస్తాం అంటలేం. కానీ ఈ మహానుభావులు వీళ్ళందరూ మంత్రులు ఉన్నప్పుడు కూడా అనేక అక్రమాలు కూడా జరిగినాయి. వాటికి కూడా మేము లిస్టులు ఇస్తాము. ఆ వాటి మీద కూడా కలిసే పోరాటం చేద్దాం అంటున్నా, మీతోటే ప్రారంభం చేద్దాం అంటున్నా. ఎలా మా సతీష్ ఏమన్నాడు అంటే, ఇక ఆయన అనుకున్నాడు అంటే ఖతం అన్నాడు కదా. మేము ఇచ్చేటి కూడా ఖతం చేయమంటున్నాం. మేము వద్దంటలేము. మేము వాళ్ళ ఉద్యమానికి వ్యతిరేకం కాదు. మేము కూడా ఆ ఉద్యమం న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా రైతుల పక్షాన మేము కూడా కొట్లాడతాం.
కొట్లాడమనేటువంటి ప్రసక్తి అది కాదు. మేము ఖచ్చితంగా కొట్లాడతాం. మనం ప్రతిపక్షాలం, ఇప్పుడు మీరు ప్రతిపక్షమే, మేము ప్రతిపక్షమే, కలిసి కూడా ఓ జాయింట్ యాక్షన్ కమిటీ దాని మీద ప్లాన్ చేసి మేమందరం కూడా కలిసి వస్తాం ఉద్యమంలా. ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది, అన్ని చేసింది. ఏమన్నా అంటే మీరు ఇద్దరు మంత్రులు మీరు ఏమన్నదేర్రి అంటే, మరి ఇలా మీరు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు 40 మందో 20 మందో 30 మందో ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఇక పట్టుకొని పోయి తీసుకుపోయి మీ నియోజకవర్గాలలో ఇక పోయి మొత్తం డెవలప్ చేస్తుర్రా ఈయన రేవంత్ దగ్గరికి పోయి? అట్లా ఉండదు పాలసీ. ప్రభుత్వం ఒక పాలసీ చేస్తే అది అన్ని నియోజకవర్గాలకు వర్తిస్తుంది. వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఏం అలవాటు అంటే, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ పాలసీ వచ్చినా సిద్దిపేట, ఏ పాలసీ వచ్చినా సిరిసిల్ల, ఏ పాలసీ వచ్చినా గద్వేలు, మళ్ళీ సిరిసిల్ల గద్వాలు, మళ్ళా ఇది ఇట్లా వీళ్ళు తిరిగి వీళ్ళ బుర్రంతా వాళ్ళ కాడికే అయిపోయింది. బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనే దానికి నేను ఏమంటున్నానే, కాంగ్రెస్ ఒకటి అని ప్రజలందరూ అంటారు. సరే, నువ్వేమన్నాను, వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని వాళ్ళు అంటారు, నువ్వేమంటావు బీజేపీ కాంగ్రెస్ ఒకటని నువ్వు అంటావు. అట్లా అన్నందుకే మొన్న మీరు గట్లనే అన్నారు పార్లమెంట్ ఎన్నికలలో, కాంగ్రెస్ బీజేపీ ఒకటై మమ్మల్ని ఓడగొడుతున్నారంటే ఎవరిని ఓడగొట్టాలో వాళ్ళని ఓడగొట్టారు. ఇలా నేను ఏమంటున్నా అంటే, మీరు ఒకటి బంద్ చేయరు. బీజేపీ జన్మలకు ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ తోటి రాదు. ఒకవేళ మీరు మొన్న మీరు గిట్లా ఒక 8 సీట్లతోటి గిట్లా తక్కువ పడి ఉంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కు మద్దతు చేసేది కాదు. అది గుర్తుంచుకోరి. అప్పుడో ఇప్పుడో రాత్రి పూటనో పొద్దున పూటనో ఏదన్నా పాలసీలల్లో కానీ, ఇప్పుడు చెన్నై పోతే మీరు అందరు కలిసిపోతారు. ఓ పక్క రేవంత్ రెడ్డి, ఓ పక్క ఈయన కూర్చొని మా పాలసీల మీద బీజేపీని తిట్టేటందుకు మీరు ఇద్దరు కలిసిపోతారు. సోనియా గాంధీ ఇంటికి పోతే మీరు వాళ్ళు కలిసి ఏదో ఇండియన్ గవర్నమెంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు, ఏదో అలా కూటమిలా. మీరు కలుస్తారే, మేము కలవము. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎప్పుడన్నా కలిస్తే మేము ప్రతిపక్షాలతోటి మేము అండగా ఉంటాం, మీ ఎమ్మడి ఉంటాం కొట్లాటల్లో కూడా. అప్పుడు కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని అనేక సూచనలు ఇచ్చినాం, మీతోటి కొట్లాడినాం. మా ప్రయత్నం మేము చేస్తే మీరు ఏమన్నారు, రెండొకటే కాంగ్రెస్ బీజేపీ అని. మీరు అది చెప్పకపోతే మీ పార్టీ ఎప్పుడు కిందికే ఉంటుంది. మీరు అది చెప్పిర్రనుకో ప్రజలు ఎవరు నమ్మడు. ఎలా ఈ దేశంలో కాంగ్రెస్కి బీజేపీకే పోటీ దేశమంతా. మేము వాళ్ళు ఒకటి అని అంటే అది చాలా తప్పు. మేము ఒకటే చెప్తున్నాము, 4th TV ద్వారా ఖచ్చితంగా అది రైతుల పక్షాన మీరు చేసినా మేము కూడా చేస్తాం, మీరు చెయ్యకున్నా మేము కూడా చేస్తాం. మీరు చేస్తున్నారు కాబట్టి అందరం కలిసి అఖిలపక్షంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి చేస్తాం. తప్పేముంది? తప్పేముందండి? చివరిగా అన్నా నేను చివరి ఒక విషయం చెప్తా ఉన్నాను. ఈ రోజు ఇది బీజేపీ వాళ్ళదో, కాంగ్రెస్ వాళ్ళదో, లేకపోతే ఎంఐఎం వాళ్ళదో, ఇంకోళ్ళదో ఇబ్బంది కాదు. ఇది రైతుల ఇబ్బంది. రైతులందరూ కూడా మనం అందరం అండగా ఉండాల్సిన అవసరం, రెస్పాన్సిబిలిటీ మనకుంది. అటు చూస్తే రైతు భరోసా చక్కగా ఇవ్వలేదు, వాళ్ళకు యూరియా సరిగ్గా ఇవ్వలేదు. ఉన్న బంగారం కాస్త తీసుకుపోయి బ్యాంకులలో పెట్టి పాపం రూపాయి తీసుకొచ్చి అలా పంట పొలాలు లేకపోతే పంటలో ఏదో వేసుకుంటూ గడుపుతున్న సొసైటీలో ఈరోజు ఖచ్చితంగా రైతాంగానికి మనమందరం రెస్పాన్సిబుల్ గా బాధ్యత వహించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది, అన్ని పార్టీల మీద ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే 200 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్రూట్ మార్కెట్ రావాలి, దాని పక్కనే పండ్ల మార్కెట్, దాని పక్కనే ఫ్లవర్ మార్కెట్ వచ్చే విధంగా, దాని పక్కనే ఫిష్ మార్కెట్ వచ్చే విధంగా, దాని ఒక పద్ధతిగా ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చూపించాలి. ఎక్స్పోర్ట్ చేయడానికి సులువుగా, ఇంపోర్ట్ చేయడానికి సులువుగా, అద్భుతంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు జరిగింది. అప్పుడు దానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కూడా సెట్ చేయడం జరిగింది. ఈ రోజు అవన్నీ పక్కకు పెట్టి కేవలం రేవంత్ రెడ్డి గారు తన స్వార్థంకి, ప్రభుత్వం పరాభాని కోసం, తమకు సంబంధించిన వ్యక్తుల కోసం అంటగట్టే విధంగా చేయడం అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీన్ని వెంటనే తిరస్కరించుకోవాలి, వెనక్కి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వంది. ఇంకొక విషయం చివరిగా అండి, ఈరోజు బట్టి విక్రమార్క గారు అన్నారండి, పెద్ద కామెడీ అండి తెలంగాణలో. ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అనేది ఏంటంటే,
99% గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందజేసినాం. అరే నాయన ఇలా తెలంగాణలో 9% పథకాలు కూడా మీరు అమలు చేయలేదు, 99% పథకాలు అమలు చేసినామని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలా ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి. రైతుల రుణమాఫీ కాంచాలి, నిరుద్యోగాలకు ఉద్యోగాల దగ్గర నుంచి, నిరుద్యోగ వృత్తి దగ్గర నుంచి, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఎరువులు ఇవ్వడంలో కానీ, లేకపోతే యూరియా ఇవ్వడంలో కానీ, ప్రతి విషయంలో పెన్షన్లు పెంచడంలో కానీ, రైతు భరోసా ఇవ్వడంలో, దళిత బంధు ఇవ్వడంలో కానీ, ప్రతి విషయంలో కూడా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 99% పథకాలు అందజేసినామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అనడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇది వెనక్కి తీసుకోవాల్సిన అవసరం బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా ఖచ్చితంగా దీని మీద బీజేపీ కూడా ఖండించాల్సి అవుతుంది. నిజంగా పేద బడుగు బలహీన వర్గాలకు పథకాలు అందినాయి అంటే మీరు ఖండించకండి. లేదు వాళ్ళకి అందలేదు, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, రుణమాఫీ గురించి కానీ, నీళ్ళ గురించి కానీ, కరెంటు గురించి కానీ, నిరుద్యోగుల ఉద్యోగాల గురించి కానీ, వృద్ధుల పెన్షన్ల గురించి కానీ, వికలాంగుల పెన్షన్ల గురించి కానీ, దళితుల భూముల గురించి కానీ, దళిత బంధు గురించి కానీ, ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళు నిజంగా ఇబ్బంది పడుతున్నారు అనే ఒక మానవీయ కోణంలో మీరు ప్రశ్నించాలి అనుకుంటే, మీరు కూడా తెలంగాణ బిడ్డలే అనుకుంటే, ఇతర పార్టీలు కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 9% చేసిరా, 99% పథకాలు ప్రజలకు అందజేసిరా వివరించాల్సిన అవసరం కూడా అన్ని పార్టీలకు ఉంది. ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం అడుగుతా ఉంది, ప్రశ్నిస్తా ఉంది అని తెలియజేస్తున్నామండి. సతీష్ గారు ప్రభుత్వం చెప్తున్నటువంటి దిల్ భూములకి, ఈ కెహడా మార్కెట్ సంబంధించినటువంటి భూములకి ఏంటి డిఫరెంట్ అండి? ఆదాయ మార్గం చూపిస్తూ ఉంటుంది కదా ప్రభుత్వం. ఏంటి వచ్చిన ఈ చిక్కేంది? దానికి ప్రకటించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అసలు ఎందుకు ప్రభుత్వం ఆ విధంగా కుట్రకోణంలో వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం ఇస్తా అన్న భూములు కోర్టులో ఉన్నవి. ఆ కోర్టు లెక్కలు ఇప్పుడు క్లియర్ అయ్యేటివి కాదు. దానికి సమయం పడుతుంది, ఇబ్బందులు ఉన్నాయి ఆ ప్రదేశంలో. వాళ్ళ గుట్టలు కొండలన్నీ క్లీన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు కావాలో ఇది ఇప్పుడు అయ్యే పనులు కాదు. ప్రభుత్వం ఎందుకు దీని మీదే కన్నేసిందండి? టీజేఐసి అప్పుడు గతంలో ఉన్న టీఎస్ఐఐసి ఇప్పుడు టీఏజేఐసి అని పేరు మార్చి వీళ్ళు అందులోకి తీసుకొని వీళ్ళకు సంబంధించిన వాళ్ళకు దగ్గర వాళ్ళకు విడివిడిగా కొంత జాగాలు అలాట్ చేసి కమిషన్లు తీసుకుందనే ఉద్దేశం తప్ప దీనిలో వేరే ఉద్దేశం ఏముందండి? ఆల్రెడీ దానికి 300 కోట్ల రూపాయలు ఇచ్చినాం, ఆల్రెడీ ఉన్నాయి. 1000 కోట్ల పెట్టి డిపిఆర్ ఉంది, ప్లానింగ్ ఉంది, 200 ఎకరాల పొలం ఉంది, ప్లేస్ ఉంది. అన్నుండి కన్స్ట్రక్షన్ చేయకుండా ఓఆర్ఆర్ కు దగ్గర ఉండే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్ట్ చేయకుండా దీన్ని మళ్లించడం ఎందుకు అని చెప్పేసి ఇలా ప్రజలందరూ అడుగుతున్నారండి. రైతాంగానికి ఇబ్బంది చేసినట్టే కదా. ఏదైతే గడ్డి అన్నారం, ఎల్బీ నగర్ సంబంధించిన గడ్డి అన్నారంలో ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఇప్పటికే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఒక కారు 2 కార్లు పార్కింగ్ చేస్తేనే మరి ఇక్కడ రోడ్ లో వెనుక ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులు పడుతుంది, స్టిల్ ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి ఇబ్బందులు జరగద్దు. ట్రాఫిక్ ఇబ్బంది జరిగితే ఇక్కడ లోకల్ ఇబ్బంది వాతావరణం నెలకొడుతుంది కాబట్టి అవుటర్ కు దగ్గరగా లారీలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఆ లారీలను అవుటర్ కు దగ్గరగా పెడితే వెంటనే ఓఆర్ఆర్ దిగగానే ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ వెళ్ళొచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ లారీలలో జరుగుతుంది కాబట్టి వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడ ప్లాన్ చేస్తే దాని ఈ 200 ఎకరాలు మంచి కుందరపై 3000 కోట్లు వస్తాయి, మనం మొత్తం అమ్ముకోదొచ్చు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఖచ్చితంగా మానుకోవాలా. సతీష్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి రామచంద్ర గౌడ్ గారు. ఒకసారి ఆయన కూడా అడిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామచంద్ర గౌడ్ గారు, వీళ్ళు ఒకటి రహీం గారు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళది ఎప్పుడు కూడా లేటేనండి, లేట్ గానే వస్తారు. ఏ చేసినా కూడా లేట్ అయ్యి మళ్ళీ మేము చెప్పండి మీరు చెప్పండి అంటే మేము చెప్పి చెప్పుడు అయిపోయిన తర్వాత వీళ్ళు వస్తారు. వీళ్ళకి అర్థం కాదు. ఏ 20 సలహాలు ఇస్తే వాళ్ళు సలహాలు తీసుకునే పరిస్థితులు వాళ్ళు ఉండరు. ఏ చేసినా కూడా ప్రజల్ని నాశనం చేయడానికి, ప్రజల్ని ఇబ్బంది పాలు చేయడానికి ఏమైనా చేస్తే తప్ప వాళ్ళు చేసేది. ఒకటే విషయం లాస్ట్ చెప్పి ముగిస్తాం మీకు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అడుగుతారు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు, మా ఫ్రెండ్స్ కానీ అడిగితే ఏం చెప్తారు అంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ఇల్లు కూలగలుగుతారు, రైతాంగాన్ని నాశనం చేయగలుగుతారు, నేతలను ఊరేసుకోవడానికి ప్రోత్సహించగలుగుతారు, నిరుద్యోగులను రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ చదువులో వాళ్ళ జీవితాలు ఆగం చేయగలుగుతారు, వృద్ధులకు పెన్షన్ లేకుండా ఇంట్లో కూర్చోబెట్టగలుగుతారు, మహిళల్ని మోసం చేయగలుగుతారు. సమయం చాలా తక్కువ ఉంది సతీష్ గారు. మోసం చేయాలో అంత మోసం చేయగలుగుతారండి. రైట్ సతీష్ గారు. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామచంద్ర గారు, ఎందుకు ఈ కోహెడా సంబంధించినటువంటి రైతుల విషయంలో ఎందుకు ప్రభుత్వం రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకుంటుంది? ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు అవి అంతగా ఆల్రెడీ న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నటువంటి దిల్ భూములు ఎందుకు కట్టబెట్టాలనుకుంటుంది?
ఎందుకు 3,000 కోట్ల రూపాయల విలువైన భూములను ఈ 200 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎవరికో కేటాయించాలని ప్లాన్ చేస్తుంది అంటున్నారు ఇటు పక్క ప్రతిపక్షాలు, టీజేఏసీ ఏదో సంబంధించిన విషయంలో. ఎందుకు ఈ విధంగా అభిష్టానికి ఎందుకు వ్యతిరేకంగా వెళ్తుంది? రైతుల ఆగ్రహానికి ఎందుకు గురవుతుంది? ఎందుకు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంలో ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేసుట్లో ముందుంటుంది. ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ రకంగా చేస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటేనే సమస్య లేకుండా ఉండి దానికంటే ఎక్కువ వాళ్ళకు ప్రజలకు లాభం చేకూరే సమస్య గురించి ఉంటుంది. అంటే వాళ్ళకు లబ్ధి చేసే రకంగానే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రజలకు సంబంధించి అన్ని మంచి పనులు చేస్తారు. దీంట్లో ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నా ఏదున్నా సలహాలు తీసుకొని దానికి కాకుండా ప్రయత్నం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. నిజాన్ని కూడా మిత్రులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను ప్రతి దాని గురించి వాళ్ళ మంచి కోసానికి వాళ్ళ భవిష్యత్తు కోసానికి ఆలోచించే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరికి నష్టం పరిచే రకంగా లేదు, రైతులకు నష్టపరిచే లేదు, ఏది లేదు. ఎందుకంటే మొన్న ఈ 2 నెలల 3 నెలల విషయం ముందు చూసినాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలందరూ కొంతమంది వాళ్లకు నాయకులు ఏంటంటే వాళ్ళకు ఏది అంటే వాళ్ళకు ఏది దొరకకుంటే ఏదో తీసుకొచ్చి దాని మీద బుద్ధ చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన సంఘటనలో ఏది చేసినా కానీ ప్రజలకు సంబంధించి ఏమన్నా అంటే ఏదైనా తప్పు జరిగితే కూడా మార్చుకున్న సంఘటనలు ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఈ రోజు కూడా చెప్తున్నాము, ప్రజలకు సంబంధించిన రైతులకు సంబంధించిన ఎవరికి కూడా నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. దాంట్లో ఏదన్నా మీ అభిప్రాయాలు చెప్పండి. దాంట్లో కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఏదన్నా ఉంటే కూడా మార్చుకున్నాము. గతంలో మార్చుకున్నాం, భవిష్యత్తులో కూడా మార్చుకుంటాం. ప్రజలకు ఇబ్బందికరంగా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ హరీష్ రావు గారు ఏమంటున్నారంటే అసలు దీనికి సంబంధించినటువంటి గతంలోనే బ్యాంకు ఖాతాల్లో 350 కోట్లు ఉన్నాయి అంటున్నారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఎందుకు వాడట్లేదు, అసలు ఏం చేశారా ఆ అమౌంట్ అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ప్రతిపక్షాలది. దాని గురించి అంటే మాకు కూడా క్లియర్ గా తెలియదండి. దాని గురించి కూడా క్లియర్ గా తెలుసుకొని ఏ అమౌంట్ ఉన్నా కానీ ఇప్పుడు గతంలో ఎన్ని తప్పులు జరిగినాయి అవన్నిటి కూడా బయటకు తీసే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ప్రతిదీ కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా సామరస్యంగా అంటే స్కాములు జరగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఉంది. దాంట్లో చిన్న తప్పు జరిగినా దాన్ని మేము బయటకు తీసే వాళ్ళు ప్రతిపక్షం తీయాల్సిన అవసరం లేదు, బీజేపీ తీయాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ తీయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండే మేము అంతర్గతంగా మేము ప్రతిదీ చర్చించి ఎవరికి నష్టం జరగకుండా చూస్తాం. అది 350 కోట్లు అంటున్నారు కదా, దానికి దేనికి సంబంధించింది ఉంది అంటే ఫ్రూట్ మార్కెట్ అంటే ఇక్కడ మార్కెట్ లో డిస్టర్బ్ చేసి బయటకు పోయింది. అంటే డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు ప్రభుత్వ భూమి ఉందనే ఉద్దేశంలో బయటకు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వ భూమిని మనము సక్రమంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాము. అంత అవసరం అనుకుంటే దానికి సంబంధించి కూడా ఇంకా పక్కకు కూడా గవర్నమెంట్ అంటే ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రైవేట్కి సంబంధించిన ల్యాండ్స్ కూడా లేవు. అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములను దేనికి అనుకూలంగా ఉంటారు అంటే మీరు అన్నట్టు ప్రైవేట్ కు సంబంధించిన రైతులకు సంబంధించిన భూములు కూడా అక్కడ లేవని అనుకుంటున్నాము. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే మీ ప్రభుత్వం చెప్తుందో రామచంద్ర గారు, కోహెడాకి సంబంధించిన రైతులకు ఈ దిల్ సంబంధించినటువంటి భూములు చూపిస్తా ఉందో అది యాక్చువల్గా ఎస్సీల ఆధీనంలో ఉన్న ప్లేసులు. దాన్ని చూపిస్తూ దానికి సంబంధించినటువంటి విషయంలో ఇస్తానంటే మళ్ళీ అదో న్యాయపరమైన చిక్కులే. అది ఆల్రెడీ ఎస్సీ ఆధీనంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములవి. ఇవన్నీ కూడా ఎందుకు ఈ విధంగా జరగనట్టు విషయాల గురించి అవసరమైతే అలాంటి ఏదైనా కేటాయింపు జరిగినప్పుడు ఇంకా దానికి సంబంధించినటువంటి వివాదాలు ఎక్కువ అవుతాయి కానీ ఎక్కడ కూడా సమస్య పరిష్కారం అవ్వదు. ఈ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? అది ఆల్రెడీ ఎస్సీలకు కేటాయించినట్టు భూములు కదా, ఎందుకు ఈ విధంగా కోహెడకు దిల్కు మధ్యన ఎందుకు కొట్టుమిట్టాడుతుంది ప్రభుత్వం? రామచంద్ర గారు, నిజానికి కూడా అది ప్రభుత్వ భూములే అవన్నీ కూడా అక్కడ ఉన్నటి ఎస్సీలకు సంబంధించిన అయినా ఏవైనా కానీ ప్రభుత్వం సంబంధించిన భూములే. అవి ప్రభుత్వానికి సంబంధించిన భూములు దేనికైనా వినియోగించడానికి ఉపయోగపడతాయి. కానీ ఎవరికైనా నష్టం జరుగుతుందంటే దాని గురించి ఆలోచన చేస్తామని చెప్తున్నాం కదండి. దాంట్లో ఇబ్బంది జరగదు. మీరు ఎవరో మాట్లాడి ఏదో రాజకీయ లబ్ధి కోసానికి ఏదో ప్రెస్ కు సంబంధించి ఏదో ప్రోపగండా చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి నష్టం జరగకుండా చేసే బాధ్యత మేము అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. దీంట్లో ప్రతిపక్షాలు చూడాల్సిన అవసరం లేదు, హరీష్ రావు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. ఎందుకంటే మేమే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులమే దానికి సంబంధించిన పూర్తిగా వివరాలు తెలుసుకొని ఎక్కడికి కూడా ప్రజలకు రైతులకు సంబంధించింది ఇబ్బందికరంగా కలగకుండా చూస్తాము. అదే రకంగా
లీగల్ గా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా, లీగల్ సమస్యలు ఉంటే కూడా దాన్ని చెక్ చేసుకొని ఎవరికి కూడా నష్టం జరగకుండా చేసే ప్రయత్నాన్ని మేము చేస్తామండి. రైట్ అండి. దానికి తప్పు అంటే ఇప్పుడు జరిగేదాన్ని మేము ఆపే ప్రయత్నం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు సతీష్ గారికి, అదేవిధంగా ఆచార్య గారికి, అదేవిధంగా రామచంద్రగౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా ఏదైతే కోహెడా ఫ్రూట్ మార్కెట్ సంబంధించినటువంటి విషయంలో లక్షలాది మంది పండ్ల రైతులు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశల మీద ప్రభుత్వం నీళ్లు జల్లుతూ దిల్ భూముల్ని కేటాయిస్తున్నారు. అది ఆల్రెడీ ఎస్సీ ఖాతాల్లో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి భూములు. అది కనుక వివాదాల్లో ఉన్నటువంటి భూములు కనుక కేటాయిస్తే చివరికి రైతులు అన్యాయం అయిపోతారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది, మన బతుకులు మారిపోతాయి అనేటువంటి ఆశలో ఉన్నటువంటి రైతులకు ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం రుచించట్లేదు. దీని గురించి ఇప్పటికే ప్రతిపక్షాలు హరీష్ రావు ఏ విధంగా మాట్లాడారో మనం వింటానే ఉన్నాం. కాకపోతే దీని గురించి ప్రభుత్వం కూడా ప్రజలకు, ఆ రైతులకు అంత ఇబ్బందికరంగా ఉంటే పరిస్థితుల భవిష్యత్తులో దానికి సంబంధించిన విషయంలో దిల్ సంబంధించిన భూములు కనుక కేటాయింపులో కనుక ఏదన్నా ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ న్యాయపరమైన చిక్కులు ఉంటే మాత్రం ప్రభుత్వం ఇంకోసారి పునరాలోచించేటువంటి పరిస్థితులు ఉందనేది కాంగ్రెస్ సంబంధించిన పార్టీ అభిప్రాయం. చూద్దాం భవిష్యత్తులో ఈ కోహెడా సంబంధించిన ఫ్రూట్ మార్కెట్ విషయం ఏమైంది అనేది ముందు తేలేటువంటి అంశం ఇది. చూస్తూనే ఉండండి మెగా 90.